2087 మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు గౌరవ సభ్యులందరికీ తెలుసు, వాయిదా తీర్మానాలు క్వశ్చన్ అవర్ తర్వాతనే కానీ క్వశ్చన్ అవర్కు ముందు ఏది లేదని. ప్లీజ్ యూ హావ్ టు కోఆపరేట్. మన గతంలో చాలా సందర్భాల్లో దీని మీద చర్చ జరిగినప్పుడు వాయిదా తీర్మానాలు క్వశ్చన్ ప్లీజ్ 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 మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ప్లీజ్ అధ్యక్ష, ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్. ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. ఆనరబుల్ మెంబర్స్, బి ప్రశ్నకు మాఫీ చేసిన మొత్తము 97,09,00,000. సి ప్రశ్నకు లబ్ధి పొందిన వ్యక్తుల సంఖ్య 5,55,099. లబ్ధి పొందిన వ్యక్తుల వివరాలు: ఆటో రిక్షా యజమానులు 3,45,971. వీరికి 37,35,00,000. వ్యవసాయ ప్రయోజనం కోసం ట్రాక్టర్లు, ట్రాలీలు యజమానులు 2,09,120 మందికి. వీరికి 57,74,00,000. మొత్తము 5,55,099 మంది. వీరికి రూపాయలు 97,09,00,000 మాఫీ చేయనైనది. చింతా ప్రభాకర్ గారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతుల పక్షపాతిగా వ్యవసాయానికి సంబంధించి అవసరమయ్యేటటువంటి ట్రాక్టర్లకు అనుబంధంగా ఉండేటటువంటి ట్రాలీలకు సంబంధించి నిరుద్యోగ యువత, చాలా మంది నిరుద్యోగ యువకులే ఆటోలు నడిపిస్తున్నటువంటి సందర్భంలో మరి వారికి ఆటోలు నడిపిస్తున్నప్పుడు మిగిలే ఆదాయం తక్కువ కాబట్టి ప్రతి 3 మాసాలకు ఒకసారి మరి ట్యాక్స్ కట్టేటటువంటి ట్యాక్స్ ను రద్దు చేయడానికి సంబంధించి తీసుకున్న నిర్ణయం సరైందేనా? సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఏసీ సమావేశంలో ప్రజా సమస్యలు చాలా చర్చించాలని, శాసనసభ జరపాలని చెప్పి కోరినటువంటి కాంగ్రెస్ పార్టీ సభలో విలువైనటువంటి ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధా చేస్తూ ప్రజా సమస్యల మీద చర్చించకుండా ఇవాళ స్పీకర్ గారి పరిధిలో ఉన్నటువంటి అంశం మీద అనవసరంగా రాజకీయ రాద్ధాంతం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అటు పార్లమెంట్లో ఫెయిల్ అయిపోయినరు, ఇటు శాసనసభలో ఫెయిల్ అయిపోయినరు. కేవలం తమ ఉనికిని చాటుకోవడానికి ఇవాళ సభను అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది అధ్యక్ష. సో ఈరోజు సభ జరగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. సభ అంటే ఇక్కడ ఉండే కొద్ది మంది సభ్యులు కాదు అధ్యక్ష, ఇది 119 మంది సభ్యులకు సంబంధించినటువంటి అధ్యక్ష. సో ఈ సభ క్వశ్చన్ అవర్ సజావుగా జరగడానికి మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఐఎమ్ మూవింగ్ దిస్ మోషన్ సార్. ఐ బెగ్ టు మూవ్ that under sub rule 2 of rule 340 of the assembly rules that the following members named by the honorable speaker be suspended from the service of the house for this day: Srimati D.K. Aruna garu, Sri Mallu Batti Vikramarka garu, Dr. G. Chinnareddy garu, Dr. J. Geeta garu, Sri T. Jeevan Reddy garu, N. Padmavati Reddy garu, Sri T. Rammohan Reddy garu, S. Sampath Kumar garu, Sri Vamshi Chandra Reddy garu. కరెక్ట్ కాదు. Please resume your seats. I am once again appealing. స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశం విచక్షణ. I once again appeal the members to resume your seats. ఈ అంశం మా పరిధిలో ఉంది, మేము దాని పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు రెజ్యూమ్ యువర్ సీట్స్. ఐఎమ్ ఎట్ ఇట్, ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. ఇప్పుడు మా పరిధిలో ఉన్నటువంటి అంశం విషయంలో మేము చేయాల్సినటువంటి చర్యలు తీసుకుంటున్నాం. సహకరించాలి, బిజినెస్ నడవనివ్వాలి. మనమందరం కూడా ఈ సమావేశాల్లో చర్చించాల్సినటువంటి అంశాలు, వాటి ప్రాధాన్యత గురించి నిన్న కూడా మాట్లాడుకున్నాం. అందరం సహకరిద్దాం, బాగా జరుపుకుందాం అని అన్నాం. మళ్ళీ దయచేసి ఇప్పుడు ఇది మా పరిధిలో ఉన్నది, మేము ఆ పనిలో ఉన్నాం.
I am requesting all of you to resume your seats and maintain silence. I am once again reiterating, please resume your seats. Motion mode. The question is that the members named by the Honorable Minister be suspended from the service of the House for today. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the members named by the minister are suspended from the service of the House for today. See, I am. This is my appeal. Please, all of you, please leave the house. బిజినెస్ విషయంలో నిర్ణయం తీసుకున్న తర్వాత సభా రూల్స్ అతిక్రమించి నా పరిధిలో ఉన్నటువంటి అంశం విషయంలో నేను చెప్తున్నప్పటికీ ఇంటరప్ట్ చేయడమే కరెక్ట్ కాదు. దయచేసి మోషన్ మూవ్ చేయబడ్డది, మోషన్ యాక్సెప్ట్ అయింది. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు లీవ్ ది హౌస్. I am requesting all the members to leave the house. This is my appeal to you. Please. తమరిని చేయాలి, మిమ్మల్ని చేయాలి. వారిని చేసినాం, విక్రమార్క గారిని చేసినలో విక్రమార్క గారిని సస్పెండ్ చేస్తున్నారు. మీరు కూడా ప్రొటెస్ట్ లో భాగస్వామి.
సార్ జానారెడ్డి గారు మాట్లాడతారా? అధ్యక్ష, మేము ఇచ్చినటువంటి అర్జెంట్ మోషన్ విషయమై కనీసం మేము దాని విషయం చెప్పటానికైనా అవకాశం సార్ అడ్జర్న్మెంట్ ఇప్పుడు తమరికి మీకు కూడా విషయం తెలుసు. అడ్జర్న్మెంట్ మోషన్స్ అన్ని కూడా క్వశ్చన్ అవర్ తర్వాతనే టేకప్ చేద్దాం అనేది మనం నిర్ణయించుకున్నటువంటిది. మళ్ళీ ఇప్పుడు బిజినెస్ జరగాలనేటువంటి విషయంలో ఏకాభిప్రాయం ఉన్న తర్వాత మనం ఎజెండా ప్రకారం క్వశ్చన్ అవర్ వెళ్తున్న సందర్భంలో ఇంటరప్ట్ చేయడం కరెక్ట్. అధ్యక్ష, దానికి సంబంధంగా ఇది ప్రభుత్వం వైపు నుంచి ఈ ఆలోచన మాట్లాడినటువంటి సంగతి అందరికీ తెలుసు అధ్యక్ష. కానీ ఒక్కొక్కసారి ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిణామాల్లో ఇచ్చినటువంటి విషయాన్ని కన్విన్స్ చేయటమో లేకపోతే ఇంకొక సమయానికి దీన్ని వాయిదా వేయటమో లేకపోతే మీరు చెప్పినట్టుగా క్వశ్చన్ అవర్ తర్వాత తీసుకుందామని చెప్పి క్వశ్చన్ అవర్ తర్వాత తీసుకుందామని చెప్పలేదండి. ఒకవేళ చెప్పుంటే సార్ ఇప్పుడు క్వశ్చన్ అవర్ తర్వాత ఆ అంశాలలోకి వస్తాం. అది తీసుకోవడం తీసుకోకపోవడం అనేది వేరే విషయం. క్వశ్చన్ అవర్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే అధ్యక్ష మనం అడ్జర్న్మెంట్ మోషన్ తీసుకుంటున్నాం. అధ్యక్ష, దానికంటే ముందర అధ్యక్ష, కనీసం సభ్యులందరూ వెళ్ళోకి వచ్చినప్పుడు సభ మొత్తంగా కలియ చూసి మీరు కనీసం లీడర్ ఆఫ్ ది హౌస్ సజెషన్ ఇవ్వమని కానీ లేకుంటే కన్విన్స్ చేయమని కానీ లేక లీడర్ ఆఫ్ ది హౌస్ లేచినప్పుడు ఏమంటారు మీరు ఈ ఉన్నటువంటి పరిస్థితులని కానీ కనీసం చూడనటువంటి విషయాన్ని ఇది చాలా బాధాకరం అధ్యక్ష. కనీసం 4 సార్లు లేచినాను, 10 సార్లు లేచినాను, మీరు ఒకే పక్క చూస్తున్నారు తప్ప ఎవరు ఏమి భావిస్తున్నారు కనీసం వాళ్ళని అడుగుదాం. అప్పుడప్పుడు స్పీకర్లు అందరూ ఇతర విపక్షాలను కూడా ఈ పరిస్థితికి మీరు సభ జరుపుకోవటానికి సజావుగా సహకరించడానికి మిగతా మిత్రులకు సలహా ఇవ్వండి, లేకుంటే సరి అయింది కానీ కాదని చెప్పండి, లేకుంటే ప్రభుత్వానికి సహకరించమని చెప్పండి. అంటే వీళ్ళందరి ధోరణిని చూసిన తర్వాత సభ్యులు మార్చుకుంటారా లేకుంటే లీడర్ ఏదైనా సలహా ఇస్తాడా అనేటువంటి అంశం కనీసమైనటువంటి ఆలోచించేటువంటి పరిస్థితిలో లేరు ఈ చైర్ నుండి. ఇది చాలా బాధాకరం. ఇది ఒక్కసారి కాదు, చాలాసార్లు కూడా తెలియజేసినాం. కనీసం ఎందుకు ఇచ్చినారు, ఏం చేసినారు మీరు చెప్తారా ఏమన్నా, లేకుంటే కొంచెం సమయం ఇవ్వాలన్నా అని. అంటే కేవలం మీకు మెజార్టీ ఉన్నదని 2 నిమిషాల్లో మీరు సస్పెండ్కు వారు తెలియజేయటం వెంటనే మీరు చేయటం అంటే స్పీకర్గా సభనంతా మీరు ఒక సమభావంతో చూస్తున్నారా లేదా అనేటువంటి ఒక అంశం ఇక్కడ కనిపిస్తుంది అధ్యక్ష. ఇవాళ ప్రజలు గమనిస్తారు, లేకుంటే ఇంకోటి గమనిస్తారు. అందుకనే ఇవాళ ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులను దృష్ట్యానే ఇటువంటి ఒక పరిస్థితికి దాపురిస్తుందనేటువంటి అంశాన్ని మీరు గమనించండి. దానికి ముఖ్యంగా ఇంకా వెలుగు రానటువంటి సభ్యుడు బట్టి విక్రమార్క ఇక్కడ ఉండి అడుగుతున్నటువంటి ఒక విషయాన్ని కనీసం మొత్తం సభ్యుల్ని కలిపి వారు చెప్పేసేయటం, కనీసం ఎవరెక్కడ ఉన్నారో మీరు గమనించకపోవటం ఇది బాధాకరమా కాదా అధ్యక్ష? ఒకవేళ అయినప్పటికీ మీకు హక్కున్నది, సభకు కూడా హక్కున్నది. ఒకవేళ సభ్యుడు వెల్లోకి రాకుండా సభని ఆటంకపరుస్తూ పదే పదే అనేక విధాలుగా లేక సభకు అగౌరవపరుస్తున్నప్పుడు కూడా మీరు మూవ్ చేయొచ్చును, తప్పులేదు. కానీ కనీసం ఒక ఛాన్స్ అని ఇవ్వాలి. ఇతను వెల్లోకి రాలేదు, చెప్పి చూద్దాం, ట్రై చేద్దాం అంటే అది ప్రజాస్వామ్యం యొక్క స్పిరిట్, లేక ఇది కలుపుకొని పోయేటువంటి తీరుకు నిదర్శనం. కానీ ఇది నిదర్శనం ఏంటంటే కేవలం మెజార్టీకి సంకేతం, లేదా మాకు అధికారం ఉన్నదని చెప్పి దీన్ని ప్రదర్శించడానికి సంకేతం. ఆ తర్వాత మీరు ఏం చేస్తారో చూసుకోండి అని చెప్పి దానికి సంకేతం. కానీ మీరు మాత్రం ఏం చేయగలుగుతారు? కనీసం ఈ అసెంబ్లీకి రాకుంటే మాత్రం ఏంటి? మేము ఈ అసెంబ్లీకి రాకుండా కనీసం ప్రజల వరకు పోవటమే మంచిదనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. వాళ్ళ ఇక్కడ కూర్చొని ఇటువంటి పరిస్థితులను ఎదురు చూడటం కంటే ఆయన ప్రజలకు పోయి మీరు చేస్తున్నటువంటి విధం ఇందులో మాట్లాడే బదులు ప్రజల తరఫున ప్రజలకే నేరుగా చెప్పుకోవటం సబవా అనేటువంటి ఆలోచన అప్పుడు ఈ డెమోక్రటిక్లో ఈ వ్యవస్థకు అగౌరవపరిచినట్టుగా అవుతుంది. ఈ వ్యవస్థ మనకిచ్చినటువంటి అవకాశానికి దుర్వినియోగం చేసినట్టు అవుతుందని చెప్పి మేము సంయమంతో పాటిస్తూ ముందుకు సాగుతున్నాం అధ్యక్ష. కానీ ఇంత అధికారం యొక్క ప్రదర్శన ఏ సభలో 90, 80, 70 మంది ఉన్నప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు. కానీ పదే పదే మీరు సస్పెండ్ చేస్తాం, అల్లరి చేస్తే అనే దానికి సంకేతం.
ఇవాళ పార్లమెంటులో 15 రోజులు జరిగింది అధ్యక్ష. కనీసం బిఎస్సి ఉన్నది, అన్నీ ఉన్నాయి. బిఎస్సీలో ఉన్నది జరుగుతుంది అనడానికి నువ్వు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ఏమన్నా నిలబెట్టినావా? ప్రభుత్వం చేసినటువంటి అనేక విషయాలను ఏమన్నా పూర్తి చేసినావా అని అడగటానికి వీల్లేదా? అంచేత మీరు కూడా అక్కడ కూర్చోవడానికి అర్హులు కాదు అని చెప్పడానికి మాకు హక్కు లేదా? ఈ విషయాన్ని మీరు గమనించండి. బిఎస్సీలోనే ఉన్నదాన్ని ఉన్నట్టుగా పార్లమెంట్లో 15-20 రోజులు జరిగింది అధ్యక్ష. 15-20 రోజుల్లో బిజినెస్ విషయంలో కనీసం సస్పెండ్ చేయలేదు అధ్యక్ష. అంచేత ఇది చాలా బాధాకరం, చాలా విచారిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మీరు అందరినీ సమభావం చూడటమే కాదు, అవసరమైతే డెమోక్రటిక్ స్పిరిట్ని వాళ్ళకి కలిగించి ఒక్కోసారి కలుపుకొని పోయి ఒక్కోసారి అవసరమైతే సరిచేయడానికి ప్రయత్నం చేసి అవసరమైతే ఒక సమయం ఇచ్చి ఈరోజు కాకుంటే రేపు ఈ విషయాన్ని ఈ సభలో మాట్లాడదాం, రేపు మాట్లాడదాం. ఒకవేళ మేము ఎందుకు క్వశ్చన్ అవర్ తర్వాత మీరు రండి అంటున్నారు. క్వశ్చన్ అవర్ తర్వాత వచ్చినప్పుడు ఎప్పుడన్నా మీరు అంగీకరించినారా? అప్పుడు వెంటనే అడ్జర్న్ చేసిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ పోకడను చూసే ఈ పరిస్థితికి వచ్చిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకని మళ్ళొకసారి పునరాలోచించండి ప్రభుత్వం, ఆ తర్వాత మీరు కూడా ఆలోచించి సలహా ఇవ్వండి అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అది కాని తీరుకు మీ ఇష్టం, ప్రభుత్వ ఇష్టం. ఇది ప్రజాస్వామ్యవాదులు లేకుంటే ఆలోచన పరులు మొత్తం భారతదేశం గమనిస్తుంది, ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నో మీరు కూర్చోండి సార్. మీరు చెప్పాల్సుకున్నదంతా చెప్పాలి కదా సార్. ఆలోచించి ఈ విధానం మంచిది కాదని సరిచేస్తే చాలా సంతోషం అధ్యక్ష. లేకపోతే నేను అండర్ ప్రొటెస్ట్ నేను కూడా వాకౌట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉంది అధ్యక్ష. అక్కడ ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో సభలు నడవనీయలేదు అధ్యక్ష. ఇక్కడ రాష్ట్రంలో కూడా ఢిల్లీలో పార్లమెంట్ని అడ్డుకున్నట్టు రాష్ట్ర శాసనసభను కూడా అడ్డుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో వారు పోడియంలోకి వచ్చినట్టు కనబడతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇలా సభ పట్ల గౌరవం ఉండాలి. మీ నాయకత్వంలో బీఏసీ సమావేశం జరిగినప్పుడు చాలా అంశాలు కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకున్నాం అధ్యక్ష. ఈ అంశం బీఏసీలో వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష. అయినా ఈ అంశం మీ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని సభలో ప్రస్తావించేటువంటి అవకాశం కూడా లేదు. వారు చాలా సీనియర్ సభ్యులు. వారు ఇక్కడ దీన్ని తీసుకొచ్చి కేవలం సభ జరగకూడదు, సభలో చర్చ జరిగితే మేము తేలిపోతా ఉన్నాము, నిన్న మొత్తం కూడా ఏం మాట్లాడలేకపోయినాము, ప్రభుత్వం అప్పర్ హ్యాండ్ అయిపోయిందని చెప్పి అలా పత్రికల్లో వచ్చింది, రాష్ట్రమంతా ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు, ఇంకా ఈ సభలో ఈ ప్రభుత్వాన్ని మనం ఏమి మాట్లాడలేము అనేటువంటిది అర్థమైపోయి సభ జరగకుండా ప్రజలను, రాష్ట్రాన్ని, సభను తప్పుదో పట్టించే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఇలా మీరు శాసనసభ జరపాలి అని చెప్పి ధర్నాలు చేసినారు, చాలా అంశాలు చర్చ చేయాలని చెప్పి మాట్లాడినారు, బయట బీఏసీలో మాట్లాడినారు, సభ జరుపుదాము, మాట్లాడదాము, మీరు ఎంతసేపన్నా మాట్లాడండి, ఏ అంశం మీరు లేవనెత్తినా ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వం చెప్తా ఉంటే మీరు సభను అడ్డుకుంటాము, సభను జరగనీయమనేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. అదేవిధంగా పెద్దలు జానారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, మమ్మల్ని సస్పెండ్ చేస్తారా అని. అధ్యక్ష, మమ్మల్ని ఎన్నిసార్లు చేసిన అధ్యక్ష? మేము కూడా ఈ సభలో ఉన్నాం అధ్యక్ష. గతంలో జై తెలంగాణ అంటే మా కుర్చీలో నిలబెట్ట కూడా సస్పెండ్ చేసి మమ్మల్ని బయటకు పంపించింది అధ్యక్ష. కనీసం జై తెలంగాణ అని కూడా ఈ సభలో అననీయలేదు అధ్యక్ష. తెలంగాణ పదాన్ని నిషేధించింది ఈ శాసనసభలో. తెలంగాణ పదాన్ని నిషేధిస్తారని మాట్లాడితే ఇదే జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, వారి ముందు మమ్మల్ని గొరగొర బయటకు తీసుకుపోతుంటే కూడా మాట్లాడినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు ఇవాళ మాట్లాడతారా అధ్యక్ష? అధ్యక్ష, మేము ఆ రోజు ఉద్యమ సమయంలో చాలా అంశాలు, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టొద్దు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మాట్లాడినాం, పులిచింతలకు కట్టొద్దని మాట్లాడినాం, వీళ్ళ నల్గొండ జిల్లాకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ కోసం సభలో తీర్మానం పెట్టాలని మా కుర్చీలో నిలబడి మేము మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని సస్పెండ్ చేసి బయటకు పంపిస్తుంటే ఆ రోజు మంత్రులుగా ఇక్కడ కూర్చొని ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి ఈ నాయకులు ఈరోజు అధ్యక్ష మాకు నీతులు చెప్పేది వీళ్ళకి ఆ హక్కు ఉందా అధ్యక్ష? ఈరోజు మేము ఏమంటున్నాం అధ్యక్ష, ఆ అంశం మీ పరిధిలో ఉంది, మీ దగ్గరికి వచ్చి మీరు మాట్లాడండి అని చెప్పినారు, మీరు అప్పీల్ చేసినారు. ఇవాళ క్వశ్చన్ ఎవరంటే ఆ 10 మంది 5 మంది సభ్యులు కాదు కదా అధ్యక్ష, ఇక్కడ ఉండే 119 మంది సభ్యులు, దాదాపు 97 మంది సభ్యులు సభలో ఉన్నారు అధ్యక్ష.
97 మంది తమ నియోజకవర్గాలకు సంబంధించిన అనేక సమస్యల్ని సభలో మాట్లాడాలి, ప్రశ్నించాలి, ప్రభుత్వం నుంచి సమాధానం చేయాలని ఇంతమంది సభ్యులు వెయిట్ చేస్తూ ఉంటే సభ జరగొద్దు, ఢిల్లీలో సక్సెస్ఫుల్గా ఒక్కరోజు కూడా సభ జరగకుండా ఆపినాం, అసెంబ్లీలో కూడా ఆపుతామనేటువంటి ఒక కుతంత్రంతో, ఒక దుష్ప్రచారంతో, ఇవాళ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చినట్టుగా చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది అధ్యక్ష. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఇలా బట్టి విక్రమార్క గారు కూడా వారి గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. వారు అక్కడ నిలబడి మొత్తంగా అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు, ఎవరిని లోపల రానియకుండా. ఈజ్ ఎంకరేజింగ్ అదర్స్ టు గో ఇన్ టు ద పోడియం. మేము స్పష్టంగా అక్కడ కనబడతా ఉంది కనుక సభ యొక్క కార్యక్రమాల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది కనుకనే వారిని కూడా సస్పెండ్ చేయాల్సి వచ్చింది అధ్యక్ష అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష అసలు గతంలో మీకు తెలియదు ఏముంది అధ్యక్ష, ఎంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ రోజు ఏ రకంగా చేర్చుకున్నదో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. 3 సంవత్సరాలు సభా సమయం అయిపోయేదాకా కూడా ఆ రోజు నిర్ణయం తీసుకోకపోయినా వీళ్ళెవరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇలా మీ సమక్షంలో ఉంది, మీరు దాన్ని యాక్టివ్గా కన్సిడర్ చేస్తూ ఉన్నారు, దానిపైన మీ నిర్ణయానికి ఎవరమైనా కట్టుబడి ఉంటాం అధ్యక్ష. అంతేగాని ఏదో ఒక రాద్ధాంతం చేసి రచ్చ చేసి సభను తప్పుదో పట్టిస్తాం, సభ జరగకుండా చూస్తామని చెప్తే మాత్రం ప్రభుత్వం అంత సిద్ధంగా లేదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభ అంతా కూడా బాగా జరగాలి, ప్రతి అంశం మీద కూడా చర్చ జరగాలి, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి అంశం ఈ శాసనసభలో పరిష్కారం దొరకాలి, చర్చ జరగాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం కోరుకుంటుంది అధ్యక్ష. వాళ్ళు 15 రోజులు సభ కావాలి, 20 రోజులు సభ జరపాలంటే మేము 25 రోజులైనా 30 రోజులైనా సభ జరపడానికి సిద్ధంగా ఉందని చెప్పి గౌరవ సభానాయకుడు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎన్ని రోజులైనా సభ జరుపుదామంటే సభ జరగద్దు, సభను అడ్డుకుంటామనేటువంటి కాంగ్రెస్ పార్టీ ధోరణిని ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ ఈ సభలో రాష్ట్ర ప్రజానికమంతా కూడా చర్చ జరగాలని కోరుకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం రచ్చ జరగాలని కోరుకుంటా ఉంది అధ్యక్ష. రచ్చ చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. మీరు చర్చించడానికి వస్తే మీరు ఏ అంశం చర్చించినా సమాధానం చెప్పడానికి, చర్చించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. నౌ క్వశ్చన్ అవర్ వన్స్ అగైన్ ప్లీజ్. బిజినెస్ జరగాలి. నేను కుర్చీలో కూర్చోక ముందటి నుంచి కూడా ఇంటరప్ట్ చేసేటువంటి పద్ధతి మంచిది కాదు. ప్రభాకర్ గారు మాట్లాడుతున్నటువంటి ఎనీథింగ్ ఈజ్ ఆఫ్టర్ క్వశ్చన్ అవర్. క్వశ్చన్ అవర్ తర్వాత రేవంత్ రెడ్డి గారు బిజినెస్ సభ ఉన్నది బిజినెస్ జరపడానికి. శాసనసభ స్పీకర్ గా గౌరవ సభ్యులందరూ కోరుకునేటువంటి బిజినెస్ ను జరపాల్సిన బాధ్యత నా మీద ఉంది. దానికి భిన్నంగా ఇంటరప్ట్ చేయడమే లక్ష్యం అనుకుంటే ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్. ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్. ప్లీజ్ రెజ్యూమ్ ఎనీథింగ్ ఆఫ్టర్ క్వశ్చన్ అవర్. క్వశ్చన్ అవర్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు షెడ్యూల్డ్ బిజినెస్ జరగాల్సిందే. రైతుల పక్షపాతిగా ఇంటరప్ట్ చేయడం ద్వారా రైతులు నడిపించుకునేటటువంటి ట్రాక్టర్లకి చర్చ జరగడంలో ఎవరు ట్రాక్టర్ అనుబంధంగా ఉండేటటువంటి ట్రైలర్స్ కి ట్యాక్స్ రద్దు చేస్తున్నటువంటి విషయం, మరి రోజు నిరుద్యోగ యువకులే ఎక్కువ మంది ఆటోలు నడిపిస్తూ అరకొరగా వస్తున్నటువంటి ఆదాయం ద్వారా మరి 3 నెలలకోసారి కట్టేటటువంటి ట్యాక్స్ కట్టలేనటువంటి పరిస్థితి, మరి రెండింటిని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ట్యాక్స్ ను రద్దు చేసినటువంటి విషయం వాస్తవమే. స్పీకర్ సార్, గౌరవ సభ్యులు సభను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టం అధ్యక్ష. సభ అనేటువంటిది చర్చ చేయడానికి ఉద్దేశించిందే కానీ ఈ సభను అడ్డుకుంటాము, రచ్చ చేస్తామంటే మాత్రం మరి ఊరుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు అధ్యక్ష. సో తప్పనిసరి పరిస్థితుల్లో ఐ బెగ్ టు మూవ్ దట్ అండర్ సబ్ రూల్ 2 ఆఫ్ రూల్ 340 ఆఫ్ ద అసెంబ్లీ రూల్స్ that the following members named by the Honorable Speaker be suspended from the service of the House for today. Sri Revanth Reddy Garu, Sri Venkata Veeraya Garu. Revanth Reddy Garu, Venkata Veeraya Garu, I am appealing you to resume your seats. Please resume your seats. Please resume your seats. ఇప్పుడు సభను అడ్డుకోవడం ద్వారా, చర్చలను ఆపడం ద్వారా ప్రజలు కోరుతున్నటువంటి లక్ష్యం దిశగా ఈ సభ పోకుండా ఉండేటువంటి పరిస్థితికి సహకరించేది లేదు.
యాక్సెప్ట్ చేసేది లేదు. ఇప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్స్. మోషన్ మోడ్. The question is that the members named by the minister be suspended from the service of the house today. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the members named by the minister are suspended from the service of the house for today. Please, I am requesting the members to leave the house. Please leave the house. This is my request and appeal. Please. కిషన్ రెడ్డి గారు, బిజినెస్ చేసుకుందాం. ఇప్పుడు ఇప్పటికే 30 minutes ఆఫ్ టైం అయిపోయింది. అధ్యక్ష, సభ్యులను వెల్లోకి వస్తే సస్పెండ్ చేసేటువంటి అధికారము మరి సభకున్నది. సభ ద్వారా మీరు సస్పెండ్ చేశారో ఆ విషయం నేను ప్రశ్నిస్తలేను. కానీ అధ్యక్ష, ఏదైతే ఏ అంశం అయితే వాళ్ళు లేవనెత్తారో ఆ అంశం ఈరోజు న్యాయస్థానాల్లో అక్కడక్కడ బయట చాలాసార్లు పత్రికల్లో వస్తూ ఉంది. కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఒకటే, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా మనం ఒక చట్టం చేసుకున్నాం. ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ శాసనసభకున్నది. కాబట్టి ఆ చట్టాలను అమలు చేయడం కోసము మీరందరూ కూడా తొందరగా నిర్ణయం తీసుకొని మరి ఆ చట్టాలను రక్షించాల్సినటువంటిది, గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మీరు దయచేసి, నేను భారతీయ జనతా పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము మీకు నివేదిస్తున్నాం అధ్యక్ష. అది స్పీకర్, నేను కూడా నా స్పీకర్ పరిధిలో ఉంది. మేము ఆ దిశగా మా ప్రయత్నాలను చేస్తూ ఉన్నాం. బట్ ఎట్ ది సేమ్ టైం హౌస్కు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ విషయంలో బీఎస్సీ ఉంది. మనం అందరం కలిసి నిర్ణయాలు తీసుకున్నాం. నంబర్ 2, నేను స్పీకర్గా నా కుర్చీలో కూర్చోవడానికన్నా ముందే ఇంటరప్ట్ చేద్దాం అనేటువంటి ధోరణి మాత్రం బాధాకరం. నేను గమనిస్తూ ఉన్న గౌరవ సభ్యుల్ని, నేను వచ్చిన నా సీట్లో కూర్చొని మీరు రెజ్యూమ్ అనే మాట అనకముందే ప్లకార్డ్ చూపించడం, ఇంటరప్ట్ చేసేటువంటి అనివార్య పరిస్థితులలో చేసేటువంటి విధానం వేరు. తప్పకుండా చేసి తీరుదాం అనేటువంటి ధోరణితో ఉండి మొత్తం సభనే మేము అనుకున్నటువంటి దిశగా తీసుకుపోతాం అనేటువంటి ప్రయత్నాన్ని మాత్రం ఎవరు సహకరించేది కూడదు. మా పరమైనటువంటి విజ్ఞప్తి కూడా ఇటువంటి పరిస్థితులు రిపీట్ కాకూడదు అనేది నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ప్రభాకర్ గారు. రైతులకు సంబంధించినటువంటి ఆటోలు, మన ట్రాలీలు కానీ ట్రాక్టర్లకు సంబంధించి కానీ నిరుద్యోగ యువత ఎక్కువ మంది ఈరోజు ఆటోలు నడిపిస్తూ దాని మీద వచ్చే అరకొర ఆదాయానికి సంబంధించి 3 నెలలకోసారి మరి ట్యాక్స్ కట్టేటటువంటి పద్ధతిని మరి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం వాస్తవమేనా? ఒకవేళ రద్దు చేసినట్టయితే ఎంతమందికి లాభం జరిగింది? మరి ఆ లాభానికి సంబంధించిన దాంట్లో మరి ఆటో వాళ్ళు ఎంతమంది, మరి ట్రాక్టర్లు ఎన్ని, మరి అదే రకంగా మరి ఆ ట్యాక్స్ రద్దు చేసిన దాని మీద ప్రభుత్వం మీద మరి భారం పడుతున్న విషయం ఎంత? మరి ఈ విషయానికి సంబంధించిన అంశాలు మరి గౌరవ మంత్రివర్యులు ఈ సభకు తెలియజేయాల్సిందే మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. వినయ్ భాస్కర్ గారు తర్వాత మీరు ఆన్సర్ చేస్తారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్నటువంటి అసంఘటిత కార్మిక వర్గంలో ఆటో కార్మికులు, ట్రాక్టర్లు, వ్యవసాయ కూలీలు, మరి ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వీరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ రూపంలో వీరికి వందలాది రూపాయల భారం పడుతుంది అని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో ఈ ట్యాక్స్ను మాఫీ చేసినందుకు వీరందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ,
మరి ఈ వర్గంలో ఈ రంగంలో ఉన్నటువంటి కుటుంబాలు ఎన్ని, వీరికి ఆర్థికంగా ఎంత లాభమైంది, అదేవిధంగా అధ్యక్ష ఈ రంగంలో ప్రతి 3 నెలలకోసారి ట్యాక్స్ కడుతున్నటువంటి సందర్భంలో గత సమైక్య రాష్ట్రంలో మరి కట్టలేని పరిస్థితులలో వీళ్ళందరూ కూడా ప్రైవేట్ ఫైనాన్స్లు తీసుకున్నటువంటి సందర్భంలో మరి ప్రైవేట్ సీజర్స్ కానీ ప్రైవేట్గా ఫైనాన్స్ వాళ్ళు చాలా ఆర్థికంగా వీళ్ళని ఇబ్బంది పెట్టేది అధ్యక్ష. ఇప్పుడు ఆ విముక్తి నుంచి ప్రసాదించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి తెలంగాణ రాష్ట్రంలో అనేక వర్గాలకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. మరి ఈ సందర్భంగా మరి ఈ ఆటో లక్షలాదిగా ఉన్నటువంటి ఆటో రంగంలో వారికి ఏమైనా ఆటో కార్పొరేషన్ ఒక ప్రత్యేకంగా మరి ఏర్పాటు చేసి దానికి కొంత నిధులు కనుక కేటాయించినట్టయితే అధ్యక్ష ఈ ప్రైవేట్ సీజర్స్ కానీ ప్రైవేట్ ఫైనాన్సర్స్ నుంచి కూడా వీరికి విముక్తి పొందుతుంది అధ్యక్ష. కాబట్టి అటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉందా అని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి అడుగుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, 3, 4, 5, 6, 7 సీట్ల ఆటోలకు కనీసము 440 నుండి 480 వరకు రద్దు చేసినాం. వ్యవసాయ ట్రాక్టర్లు అదేవిధంగా 250 నుండి 440 వరకు కూడా మాఫీ చేయడం జరిగింది. ట్రాలీలు 3 నెలలకు ట్యాక్స్ రద్దు చేసి 300 కూడా చేయడం జరిగింది. బ్యాటరీలు నడిపే, గ్యాస్తో నడిపే, సోలార్తో నడిపే వాహనాలకు కూడా 5 సంవత్సరాలు కూడా ట్యాక్సీ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తము 5,55,90 మందికి వీరికి 97,09,00,000 కూడా పెద్ద మనసుతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు మాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆటోల యజమానులు 3,45,971, ట్రాక్టర్ల యజమానులు 2,09,120 మందికి మాఫీ చేయడం జరిగింది. ఇంకా కూడా మరి ఎవరైతే ఆటోలు కూడా తీసుకోవడానికి ముందుకొస్తే వారికి కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నది. Now question number 1969, Minister for Agriculture. అధ్యక్ష, ఈ సభలో మొదటి ప్రశ్నకు జవాబు కాబట్టి తమరికి నమస్కారాలు, గౌరవ సభ్యులకందరికీ కూడా నమస్కారాలు. ఏ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి 2016 ఖరీఫ్ కాలంలో అమలు చేసి 2016 రబీ కాలం వరకు కొనసాగించడమవుతున్నది. రాష్ట్రంలో పండించే అన్ని ప్రధాన పంటలను ఎంపిక చేయడమైంది. ప్రతి జిల్లాలో ఒక ప్రధాన పంటను ఎంపిక చేసి గ్రామాన్ని బీమా యూనిట్గా ప్రకటించడమైంది. తక్కువ ప్రీమియం బిడ్ ప్రాతిపదికపై ఎంపిక చేసినటువంటి ఏజెన్సీలకు పాల్గొనడానికి అమలుపరచడానికి 16 ప్రధాన బీమా కంపెనీలను కేంద్ర ప్రభుత్వం జాబితాలో చేర్చింది. జిల్లాలలో వివిధ వ్యవసాయ కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారాన్ని ప్రభుత్వం చేపట్టి వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు వ్యవసాయ అధికారుల వీడియో కాన్ఫరెన్స్లో వివరాలను చర్చించింది. రేడియో టీవీ చర్చలను ప్రసారం చేయడమైంది. మరియు రాష్ట్రంలోని రైతులకు ఇట్లాంటి కరపత్రాల ద్వారా పంపిణీ చేయడమైంది. బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష లేదండి. సి పథకానికి సమాధానం, పథకం విధి విధానాలను నిర్ణయించడానికి ప్రభుత్వం రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ స్థాయిలలో కార్యకలాపాలను పర్యవేక్షించడం ద్వారా పథకాన్ని సమర్థవంతంగా అమలు పరచడానికి అవసరమైన అన్ని చర్యలను ఈ కమిటీ చేపడుతుంది. డి ప్రశ్న సమాధానం అధ్యక్ష, 2016 ఖరీఫ్ కాలంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 6,55,000 మంది రైతులను ఇందులో కవర్ చేసిన అధ్యక్ష. క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. PMBFY మార్గదర్శకాల ప్రకారంగా రుణం తీసుకున్న రైతులను తప్పనిసరిగా ఈ స్కీమ్లో వర్తింపజేయడం అవుతుంది. రుణం తీసుకున్న రైతులను వారి అభిమతం మేరకు వారికి ఈ స్కీమ్ను వర్తింపజేయడం అవుతుంది అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు. మన స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఒక సమగ్రమైనటువంటి పంటల బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మన దేశంలో ప్రవేశపెట్టింది అధ్యక్ష. ఇది రైతులకు ఒక వరం లాంటిది. దీన్ని పూర్తి స్థాయిలో
మరి వ్యవసాయ ఆధారమైనటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మనమందరము ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఇది దేశవ్యాప్తంగా కూడా 2016 ఖరీఫ్ నుంచి అమలు జరుగుతూ ఉంది. మరి దురదృష్టం ఏంటంటే పూర్తి స్థాయిలో ఇంకా మన రాష్ట్రంలో అమలు జరగడం లేదు. మరి ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా మన ప్రభుత్వం రుణమాఫీ ఎక్కడైతే సరిగ్గా జరగలేదో దాని కారణంగా కూడా కొత్త రుణాలు రాకపోవడము, రైతులు పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి పంటల బీమా యోజన ఉపయోగించుకోలేకపోతున్నారనే విషయాన్ని కూడా మీ ద్వారా నేను ప్రభుత్వానికి మనవి చేస్తున్నా అధ్యక్ష. జిల్లా స్థాయిలో మంత్రి గారు చెప్పినట్టు కలెక్టర్స్ కూడా సమావేశాలు నిర్వహించారు. కానీ ఇవి సమావేశాలు పూర్తి స్థాయిలో నిర్వహణ జరగలేదు, తూతూ మంత్రంగా జరిగాయి. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి సమావేశాలు కూడా ఇంకా పూర్తి కాలేదు. నేను అడిగేది ఏంటి అధ్యక్ష, ఇవి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కూడా సమావేశాలు జరగాలి. ఎన్నికైనటువంటి లోకల్ బాడీ ప్రజాప్రతినిధులు కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు కానీ, లేక రైతు సంఘాలతో కానీ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా ఈ యొక్క పంటల బీమా పథకం యొక్క ప్రాధాన్యత వాళ్ళకు వివరించి, ఎందుకంటే అధ్యక్ష మనకు వరుసగా కరువు వస్తూ ఉంది, మనకు వరుసగా వరదలు వస్తూ ఉన్నాయి, అనేక రకాలుగా ఈరోజు మనము మరి ఈ యొక్క అకాల వర్షాలు కానీ, నకిలీ విత్తనాలు కానీ, పురుగు సోకి కానీ, మరి పంటలు వరుసగా మనం నష్టపోతున్నాం అధ్యక్ష. దీని నుంచి మరి వ్యవసాయంలో ఈరోజు ఎట్లయిపోయింది అధ్యక్ష, వ్యయం పెరిగింది, సాయం తగ్గింది వ్యవసాయంలో. కాబట్టి ఈ వ్యవసాయాన్ని మనందరం కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అందుకే వెంటనే కొత్త రుణాలు అందరికీ కొత్త రుణాలు ఇస్తే ఏంటంటే బ్యాంకులోనే ఈ యొక్క ఇన్సూరెన్స్ పట్టుకుంటారు అధ్యక్ష. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వ్యవసాయ శాఖ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ పూర్తి స్థాయిలో గ్రామాల్లో పర్యటించి అట్లా వచ్చి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ఆ రకం కాకుండా ముందే చాటింపు చేసి అగ్రికల్చర్ ఆఫీసర్స్ వస్తున్నారు, రెవెన్యూ ఆఫీసర్స్ వస్తున్నారు, మీ గ్రామానికి రైతులందరూ గుమికూడండి అని చెప్పి సర్పంచులను, ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా కోరుతూ అధ్యక్ష, ఇది లాస్ట్ డేటు ఈ 30 తారీఖు అధ్యక్ష ప్రీమియం చెల్లించడానికి. మనం ఈరోజు మరి ఈ సంవత్సరం డిసెంబర్ 30కి లాస్ట్ డేటు. కాబట్టి ఈ ఉన్న తక్కువ సమయమైనా పూర్తి స్థాయిలో మనం సద్వినియోగం చేసుకొని ఇంకా ఎవరైతే ఈ పంటల బీమా పథకంలో రైతులు భాగస్వాములు కాలేదో వాళ్ళందరూ కూడా చేయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుకుంటా అధ్యక్ష. ఎందుకంటే దీని ప్రాధాన్యత అధ్యక్ష, గతంలో కంటే రైతులు చెల్లించేటువంటి ప్రీమియము గణనీయంగా కేంద్ర ప్రభుత్వం తగ్గించిందక. ఖరీఫ్ పంటలకు కేవలము 2% అధ్యక్ష, రబీ పంటలకు కేవలం 1.5% అధ్యక్ష, ఉద్యానవన పంటలకు 5% అధ్యక్ష. ఈ రకంగా కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము, కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మనం ఖర్చు పెట్టడానికి, రైతులను వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడం కోసం ముందుకు వస్తున్నాం. కాబట్టి ఈ యొక్క పంటల బీమా పథకాన్ని, ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా, రైతులను, ప్రజలను చైతన్యం చేసే విధంగా మరి మంత్రి గారు ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేసి మరి ఆ రకమైనటువంటి కార్యక్రమం రైతు సంఘాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి, అందరూ కూడా భాగస్వామ్యం చేసి చైతన్యం చేయాలి. అదేవిధంగా అధ్యక్ష ఇంకొక ఉదాహరణ విషయం, ఇంకా చాలామందికి రుణాలు అందలేదు అధ్యక్ష. ఎందుకంటే మంత్రి గారు తెలుసు మన టార్గెట్ ఎంత పెట్టుకున్నాం రైతులకు అందించాలని, రుణాలు ఎంత రీచ్ అయినాం కూడా మంత్రి గారు తెలుసు. కాబట్టి ఇంకా రీచ్ కాని రైతులు చాలామంది అధ్యక్ష రాత్రి నా దగ్గరకు వచ్చారు రైతులు. ఏంటంటే వాళ్ళు నాన్ బ్యాంక్ ఫార్మర్స్, అంటే పంటల రుణ మహబూబ్నగర్ నుంచి వచ్చారు అధ్యక్ష. పంట రుణాలకు సంబంధించి బ్యాంకుల నుంచి రుణాలు కానీ వాళ్ళు సొంతంగా కట్టారు. వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆఫీసర్స్. పంట రుణాలు బ్యాంకులో తీసుకోకుండా సొంతంగా ప్రైవేట్ అప్పులు చేసో ఇతరత్ర చేసో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులకు ఏదైతే ఈరోజు ప్రీమియం చెల్లించే విషయంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దాన్ని కూడా ఖచ్చితంగా స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎక్కడ ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా ఈరోజు ఒక గ్రామం నుంచి రైతుల అధ్యక్ష నా దగ్గరికి రావాల్సిన అవసరం అధ్యక్ష. కాబట్టి అంత పరిస్థితి రాకుండా కఠినంగా అధికారులను ఆదేశించి ఎక్కడైనా రైతులు నాన్ బ్యాంకు ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, బ్యాంక్ అప్పులు లేకుండా వ్యవసాయం చేసేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని వెంటనే వాళ్ళు చెల్లించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మాకు బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదు, మా సొంత డబ్బులు పెట్టి మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, ప్రీమియం కూడా మేమే ఇస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి రైతులను ఆదుకునే విధంగా మంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు అన్ని జిల్లా యంత్రాంగాలకు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. లక్ష్మణ్ గారు స్ట్రైట్ ఎలాబరేట్గా కాకుండా ఇంతకుముందు మా సభ్యులు చెప్పినట్టుగా రైతులకు నిజంగా ఒక వరం లాంటిది ఇది. గత ప్రభుత్వాలు
అనేక బీమా పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ ఇంత తక్కువ ప్రీమియంతో ఎక్కువ పరిహారం రైతులకు వచ్చేటువంటి ఏ బీమా పథకం కూడా స్వతంత్ర దేశంలో మరి ఏ ప్రభుత్వం కూడా తీసుకొని నిర్ణయాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నది. దానివల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాలు, అగ్ని ప్రమాదం కానీ, పిడుగుపాటు కానివ్వండి, వడగండ్ల వాని కానీ, తుఫాన్లు కానివ్వండి, అతివృష్టి అనావృష్టి వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో 4 పంటలైతే కరువు వల్ల రైతులు నష్టపోయినారు. మొన్న భారీ వర్షాల వల్ల మొత్తం మళ్ళీ రైతులు నష్టపోయారు. తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఎంతో ఉపయోగపడేటువంటి పథకం. కాబట్టి ప్రకృతి వల్ల, కరువు వల్లనో లేదా అతివృష్టి వల్లనో నష్టపోయే రైతులకు మనము ఉపశమనం కల్పించేదానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు ఈ రైతులు ఇందులో భాగస్వాములు చేసి పరిహారం ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తున్న దానికే మా ప్రధానమైన ప్రశ్న. మంత్రి గారు జవాబు చెప్పారు, ఖరీఫ్ సీజన్లో ప్రారంభమైనటువంటి పథకం 6.5 లక్షల మరి రైతులకు ఇందులో ప్రీమియం చెల్లించామని. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం 5.5 కోట్ల రూపాయలు కేవలం తమ వంతు వాటాగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రీమియం చెల్లించడానికి, రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా దానికి జత చేసి రైతు మాత్రం కేవలం మరి 2%, 1.5%తో ప్రీమియం చెల్లించే పరిస్థితిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా రుణాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల చాలామందికి ఇవాళ అందులో ప్రీమియంలో వాళ్ళు భాగస్వాములు కాలేకపోతారు ఈ బీమాలో. కాబట్టి విధిగా ఈ రుణాలు కనుక సకాలంలో మాఫీ జరిగి ఉన్నట్టయితే, బ్యాంకులు మళ్ళీ అప్పులు ఇచ్చినట్టయితే విధిగా బ్యాంకులే ఆ రైతు పేరు మీద ప్రీమియం కట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రుణమాఫీ అనేది ఒక గుదిబండగా ఇవాళ రైతుకు మారింది. కాబట్టి దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏందో చెప్పాల్సిన కోరుతాను. 6.5 లక్షల మంది అంటే ఖరీఫ్లో ఎంతమంది రైతులు పంట పండిస్తే మీరు 6.5 లక్షల మందికి మీరు ఇవాళ అందులో భాగస్వామ్యం చేశారు. నాకున్న సమాచారం మేరకు అధ్యక్ష, కనీసం 10% కూడా ఇవాళ రైతులను వీళ్ళు ప్రీమియంలో భాగస్వామ్యం చేయకపోయింది. ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒకసారి పరిశీలిస్తే ఇవాళ మహారాష్ట్రలో 66 లక్షల మంది రైతులకు ప్రీమియంలో ఇవాళ ప్రీమియం కట్టి ఆ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో భాగస్వామ్యం చేశారు. రాజస్థాన్లో 53 లక్షల మంది రైతులను, అదే రకంగా మధ్యప్రదేశ్లో దాదాపు 38 లక్షల మంది రైతులను, ఈ రకంగా 50, 60, 40 లక్షల మంది రైతులను మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ ప్రీమియం చెల్లించే వాళ్లకు పరిహారం అంటే గతంలో కూడా ఏదైనా పంట నష్టపోతే 50% నష్టపోతేనే గతంలో వారికి పరిహారం వచ్చేది. ఇప్పుడు 3వ వంతు పంట నష్టపోయినా కానీ వారికి పరిహారం వస్తూ ఉన్నది. కానీ 3వ వంతు నష్టపోయినా కానీ పరిహారం కూడా రెట్టింపు చేశారు. పంట పండిన తర్వాత కళ్ళెంకి వచ్చిన తర్వాత 14 రోజుల వరకు కూడా మళ్ళా వర్షం వస్తే కూడా ఇవాళ మళ్ళీ వాళ్ళు కూడా పరిహారం ఇచ్చారు. ఇంత మంచి పథకాన్ని మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతే 6.5 లక్షల మందికే ఎందుకు పరిమితం చేశారు? కనీసం రబీలో మరి ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చి, నేను ఇటీవల అన్ని జిల్లాలు పర్యటన చేస్తున్నప్పుడు రైతులు కనీస అవగాహన లేదు దీని గురించి, ప్రధానమంత్రి ఫసల్ బీమా గురించి వాళ్ళ కనీసమైన అవగాహన లేదు. మీరు ఈ చోళా కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీకి 21 జిల్లాలకు మీరు వారికి అనుమతి ఇచ్చారు. మిగతా ఏదో ఇంకా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ 9 జిల్లాలు ఇచ్చారు. నేను మహబూబ్నగర్లో మొన్న అయినప్పుడు కనీసం ఏ ఒక్క రైతు కూడా ఈ ఫసల్ బీమా యోజన గురించి మాకు అవగాహన లేదండి, వ్యవసాయ విస్తరణ అధికారుల మీద వచ్చింది లేదు, కనీసం మాకు చెప్పింది లేదు, చెప్పి ఉంటే మేము కట్టేవాళ్ళం కదా, ఇది పెద్ద ప్రీమియం కాదు కదా అనేటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు స్వయంగా మరి ముఖ్యమంత్రి గారు సంబంధించినటువంటి మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు విస్తరణ అధికారులు వాళ్ళ గ్రామాల్లో మండలాల్లో లేకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు కూడా గ్రామాలు తిరిగే పరిస్థితి లేదు. దయచేసి మీరు ఈ ఖరీఫ్లో ఈ రైతులు ఎంతమంది పంటలు వేస్తే 6.5 లక్షల మందికి ఇవాళ మీరు భాగస్వామ్యం చేశారు. అదే రకంగా రేపు రబీలో ఎంతమంది రైతులు లక్ష్యంగా పెట్టుకొని మీరు ప్రీమియంలో ఇవాళ బీమాలో మీరు భాగస్వామ్యం చేయదలుచుకున్నారు, దానికోసం రాష్ట్రం తమ వంతు వాటగా ఎంత మీరు బడ్జెట్ మీరు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఖచ్చితంగా ఈ రైతు రుణమాఫీ విషయంలో తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఫాస్ట్ స్ట్రైట్ గా క్వశ్చన్ అడగండి. సేమ్ క్వశ్చన్ కూడా అంశం కూడా చెప్పిండ్రు, దానిలో కొంత క్వశ్చన్ కూడా ఉంది, మీరు సూటిగా ఏదైనా అధ్యక్ష, మన తెలంగాణలో దీన్ని అమలు చేయడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం 3 క్లస్టర్లుగా విభజించింది అధ్యక్ష. విభజించి 3 జిల్లాలు చప్పున దాంట్లో పొందుపరిచి కేవలం 2 కంపెనీలకు మాత్రమే ఇచ్చింది అధ్యక్ష. బజాజ్ రిలయన్స్ ఒకటి, తర్వాత అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రెండో కంపెనీ అధ్యక్ష. ఒకవైపున 16 కంపెనీలు దేశంలో గుర్తించగా మనం మాత్రం ఓన్లీ 2 కంపెనీలకే అవకాశం కలిగించాం, పైగా 3 క్లస్టర్లే. ఇప్పుడు జిల్లాలు కూడా మారినాయి అధ్యక్ష.
ఎక్కువ జిల్లాలు కూడా పెరిగినటువంటి విషయం మనకు తెలిసింది అధ్యక్ష. ఇక పోతే అధ్యక్ష, ఇప్పుడు పంట రుణం ఇచ్చేటప్పుడు అధ్యక్ష, రైతుకి ఏ బ్యాంక్ ఇచ్చినా కూడా రుణం కంపల్సరీగా ఇన్సూరెన్స్ని ఆ బ్యాంకే కట్ చేసుకుని ఆ రైతుకి రుణం ఇచ్చేటువంటిది అనాదిగా ఆనవాయితీగా మన దేశంలో వస్తున్నటువంటి విషయం అధ్యక్ష. ఈ పథకం యొక్క ఉద్దేశం అధ్యక్ష, ఒకవైపున ప్రభుత్వం రుణం ఇచ్చినా ఇవ్వకపోయినా రైతుల్ని కూడా భాగస్వామ్యం చేయటం కొరకు, వాళ్ళను కూడా ఇన్సూరెన్స్ చేయించడం కొరకు విస్తృతమైనటువంటి ప్రచారం ప్రభుత్వం ద్వారా చేయవలసినటువంటి అవసరం ఉండే. ఆ రకమైనటువంటి ప్రయత్నం కొంత లోపించడం వల్లనే ఇది రుణం తీసుకున్నటువంటి 6 లక్షల మందికి మాత్రమే వర్తింపజేయబడింది. వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులందరికీ దీంట్లో అవకాశం కలగలేదు అన్నటువంటిది నా యొక్క విన్నపం అధ్యక్ష. వాళ్ళందరినీ ఏ రకంగా మనం దీని పరిధిలోకి తీసుకొస్తామనేది చూడాలి అధ్యక్ష. దీంతో పాటు ఇసుక మేట వేసినా కూడా ఈ పథకం వర్తిస్తుందని, పంట కళ్ళెంకొచ్చి మార్కెట్ వెళ్ళిన తర్వాత కూడా ప్రకృతి వైపరీత్యం సంబంధించి అనేక సందర్భాల్లో మార్కెట్ యార్డ్లో వర్షం వచ్చి ధాన్యం నానిపోయినటువంటి సందర్భాలు, సంఘటనలు ఉన్నటువంటి ఒక సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పథకంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఒక ఇన్సూరెన్స్ పథకంగా మనం దీన్ని గుర్తించాలి అధ్యక్ష. ఒక వైపున ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి ఒక మన తెలంగాణ రాష్ట్రంలో మినిస్టర్ గారు